వైసీపీ హయాంలో టీడీపీ నేతలను పోటీ చేయనివ్వలేదని తమ నాయకులను పోలీసులు వేధించారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పట్లో డెమోక్రసీ లేదని, అప్పటి డీఎస్పీ సీఐలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని స్థానాలను రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. మరికొన్ని స్థానాలు బలవంతంగా ఏకగ్రీవం చేశారని చెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అవసరపడినది, డెమోక్రసీ లేదు ఆవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పొద్దు ఈ పోలీసు వాళ్ళే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని హౌస్ అరెస్టులు, ఒకవేళ నామినేట్ చేస్తే రిగ్గింగ్. అంతే నేను కోరుతాను, నా హయాంలో ఈ ఎలక్షన్ జరిగింది, దాంట్లో కొందరు యునానిమస్ అయినారు, అక్కడ యునానిమస్ కావాల్సిందే, పోటీ పడిన చాట రిగ్గింగ్ చేసినారు. ఆడ రిగ్గింగ్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పిన ఇద్దరు పేర్లు చెప్పిన అన్నీ ఉన్నాయి. ఎట్లా చైతన్య ఇంకా సస్పెండ్ అయిపోతే కూడా రాలే. జస్వాల్ కేసులో ఎవరు లోపల ఉన్నారు? పోలీసు వాళ్ళు ఎవరున్నారు లోపల? మేము లేమే, మీరున్నారు. ప్రజల్ని కాపాడండి.